ప్రతి ఊరి పేరు వెనుక ఒక చరిత్ర దాగి ఉంటుంది. ఆ ఊరికి ఆ పేరు రావడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. కానీ ఆ కారణాలు కొన్ని గ్రామాలకు తెలిస్తే మరికొన్ని గ్రామాలకు ఆ ఊరు పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. లోతుగా అన్వేషిస్తే అలాంటి గ్రామాల చరిత్రలు వింటే ఇలా కూడా పేరు పెడతారా అని అనిపిస్తుంది. అలాంటి చరిత్ర శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పులిపట్టి గ్రామానికి కూడా అలాంటి చరిత్ర ఉంది అంటున్నారు గ్రామస్తులు. పులిబొమ్మతో దర్శనమిచ్చే ఈ గ్రామం బోర్డు చూస్తే ఎవరైనా ఈ గ్రామంలో పులులు ఉన్నాయా లేదా ఇక్కడ ఏదైనా జూ పార్క్ ఉందా అని కూడా అనుకుంటారు. కానీ ఆ ఊరికి ఆ పేరు ఆ పులిబొమ్మ వేయటానికి గల కారణం ఏంటో పులిపట్టి గ్రామ ప్రజలతో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తారు. రాష్ట్రంలో గాని దేశంలో గాని ప్రతి పల్లికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు కనుక ఎంతో చరిత్ర కూడా దాగి ఉంటుంది. కొన్ని పల్లెల్లో ఆ గ్రామాల్లో నివసిస్తున్న గ్రామస్తులకి వాళ్ళ జీవన విధానం అనుగుణంగా ఆ గ్రామాలకి పేర్లు వస్తాయి. కానీ నేను చూపిస్తున్న ఈ గ్రామం పేరు మాత్రం పులిపుట్టి. అసలు ఒక పులి పేరు ఈ గ్రామానికి ఎందుకు పెట్టుకున్నారు? ఈ గ్రామం తాలూకా చరిత్ర కూడా చాలా ఉందని చెప్తున్నారు ఈ గ్రామస్తులు. మరి ఒక కూరమృగం పేరు పెట్టుకోవడానికి గల కారణాలు ఏమిటి? ఈ గ్రామస్తులను అడిగి ప్రయత్నం చేద్దాం. ఎవరయ్యా మీది? పులిపుట్టి. పులిపుట్టి అని ఎందుకు పేరు పెట్టారు? ఈ పులిపుట్టి అప్పుడు ఇది ఈ పుట్టక ముందు, ఈ జంతువులు రాకముందు ఈ జంతువులు ఉండేవి. బిప్పులు, లేడ్లు, రేసులు, నెమళ్ళు, తర్వాత ఎక్కడెక్కడ ఈ కొండ మేకలు, తుప్పులు, పుళ్ళు. ఇప్పుడు ఇది రోడ్డు లేదు అప్పుడు. ఈ ఆ కొండకెళ్ళిన వరకు ఆ మెట్ట కాంచి మొత్తం అడివే. ఇది చిట్టడి గడ్డ. ఇప్పుడు గడ్డ పెద్ద గడ్డ చేసి తయారైంది. ఇదల్లా ఇది మొత్తం అంటే మీ ఊర్లో పులి తిరిగేది కాబట్టి ఆ పులి పేరు పెట్టారా? అప్పుడు ఇదాల జూబు కదా. ఇప్పుడు ఆ ప్రాంతం అదిగో కనబడుతుంది కొండ. అక్కడ వెళ్ళిన వరకు ఇది మొత్తం అడివే. ఇక్కడ ఒక ఊరు కూడా లేదు. ఇప్పుడు ఊరు చేరి అక్కడ గోరపడు, తుమ్మరగూడ, మోహన కాలనీ, జరడ కాలనీ, పులిపుట్టి, తర్వాత గుమ్మడ ఇవన్నీ చేరినాయి. మొక్కలు చేరినాయి. ఈ ఎప్పుడైతే ఈ ఫారెస్ట్లో దిగినారో దిగి ఈ ప్రాంతాన్ని మొత్తం కొట్టించి వాళ్ళు టేకు మొక్కలు ఉడిసినారు. మా చేతే ఉడిసినారు. పులి ఎప్పుడైనా మీకు హాని చేసిందే? పులి అప్పటికి ఉండేవి కానీ అప్పుడు మరి సరిగ్గా వచ్చేది. చిట్టడి కొట్టి వచ్చేవి. దుమ్మడి గుండి వచ్చేది. దుమ్మడి గుడ్డి అంటే పులితో సమానం ఉంటుంది. అది బాగా చూసినాం. మొత్తం జంతువులతో కలిసి జీవించేవారు మీరు? ఆ జంతువులతో వచ్చేవంటే మా భయం మాకు. ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ తయారు చేసి గవర్నమెంట్కి తెలిసిన కావనంటే ఇవన్నీ ఇది టౌన్లో చేసి ఆ కొండకెళ్ళిన వరకు అడిగి మొత్తం కొట్టి ఫారెస్ట్ వచ్చారు. పులి పేరుతో ఉన్న పులిపుట్టి గ్రామస్తురాలు మనతో పాటు ఉన్నారు. అమ్మ, మనం చూసుకుంటే ఈ గ్రామానికి రాగానే మనకి ఒక పులి బొమ్మతో పులిపుట్టి గ్రామాన్ని బోర్డు అయితే మనకు కనిపించింది. అసలు ఈ గ్రామానికి ఎందుకు ఆ పేరు పెట్టారు? అప్పుడు పూర్వకాలంలో పుల్లు ఇక్కడ తిరిగేవాటండి. ఇది చూస్తే అడవి ప్రాంతం ఇప్పుడు వరకు అలాగే ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇవంతా లాయలు, గడ్డలు, ఇది అడవితో కూడుకున్న ప్రదేశం అన్నమాట. ఇటు చూస్తే గవర్నమెంట్ టేక్ అడవి ఉంటుంది. ఏ జంతువు వచ్చినా కూడా అక్కడ స్థిరమైపోతాయి. అప్పటి కాలంలో మరికొద్దిగా అనమాట. అందువల్ల పులులు కొండ నుండి ఊర్లోకి రావడము, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు జడిపించడం ఇలాంటివి జరిగేవాట. అప్పట్లో ఇలా పులులు తిరగడం వల్ల ఈ ఊరికి పులిపుట్టి అని పేరు పెట్టారండి. అంటే జనరల్గా మనం చూసుకుంటే అక్కడ ఉన్న మనుషుల పేర్లు కానీ ఆ ఊర్లో ఉన్న గ్రామస్తుల పేర్లు కానీ పెట్టే పరిస్థితి ఉంటుంది. అంటే పులి అంటే క్రూరమృగం. మరి పులి పేరు ఎందుకు పెట్టారు మీరు? అంటే పులి అంటే అందరూ భయపడే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ప్రజలకి నాగరికత తక్కువ. ఇప్పుడు చదువులు చాలా రకాల పేర్లు అన్ని విధాలు బట్టి ఉన్నాయి. అప్పుడు కాదు కదా, ఏ కొద్దిగా ఎక్కువ జంతువులు ఏవి తిరిగితే అది ఏ వారం పేర్లు చూస్తే మనుషుల పేర్లే ఉంటది అనమాట. ఆ విధానంలో ఇక్కడ ఆ సంచారం ఎక్కువ కాబట్టి ఆ పేరు పెట్టారనమాట. అంటే పులులు ఇప్పుడు ఈ ఈదుల్లో రోడ్లలో తిరిగిన పరిస్థితి ఉండేది అప్పట్లో ఉండేదటండి. ఇప్పుడు అయితే రోడ్లు అప్పుడు కావు కదా. అప్పుడు చిన్న చిన్న జొక్కరి వీధులు, చిన్న చిన్న కురిళ్ళు అనమాట. ఆ ప్రజల గుడ్ల మీద గట్ట ప్రయాణంకి వెళ్ళిపోతే ఇవి ఇందులో సంచారం చేసేవాట అని అప్పటి నుండి మా తాతల తండ్రుల నుండి అవి చెప్పుకొని వస్తారనమాట. పులి ఎప్పుడైనా మీ గ్రామస్తుల మీద దాడి చేసిన పరిస్థితి ఏమైనా ఉండేది? లేదండి, చేయలేదు. మొన్నటికి మొన్న అయితే ఇక ఈ యాసీలోనే ఈ ప్రాంతాల్లోనే ఒక ఆవు తినేసింది. అక్కడ నుండి పాతపట్నం వైపు వెళ్ళిపోయింది అనేసి అంటారు తప్పితే చూడలేదు. ఈ నక్కలు, దుప్పులు ఇలాంటివి అయితే తిరుగుతూనే ఉంటాయి. సంచారమే అవి, నెమ్మళ్ళు గాని ఏవి గాని. అంటే పులి మీకు ఏమి హాని చేయలేదు కాబట్టి పులి పేరే ఈ ఊరికి పెట్టుకున్నది అన్నమాట.
దానివల్ల అయితే మాకు ప్రమాదం అయితే ఇంతవరకు లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు, కాబట్టి ఆ పేరు. ఎన్ని ఇళ్ళు ఉంటావమ్మా ఊర్లో? ఇక్కడికైతే 23 ఇళ్ళు ఉన్నాయండి, 2 క్యాస్టులు కలిపి 23 ఇళ్ళు ఉంటది ఈ ఊర్లోన. ఇప్పుడు ఏమైనా భయపడిన పరిస్థితి ఉందా పులి వస్తుంది? లేదండి, ఏనుగులు వచ్చినప్పుడే జడలేదు. వీధి చివరల దాకా, వీధి లోపల వరకు వచ్చాడు. ఇక్కడే 6 నెలలు ఉన్నాయి. ఇక్కడ టేకు బాటలో నివసిస్తూ ఇక్కడ 11 ఎకరాల చెరుకు అలా సాయంత్రంకి వచ్చి తెల్లవారి వరకు అక్కడ ఉండడమే. ప్రజల ఊర్లోకి రాకుండా డప్పులతోటి బైక్ సౌండ్లతోటి వాటికి అదుపు చేయడం తప్పితే దానికి వీళ్ళు ప్రమాదం సృష్టించలేదు, అది వీళ్ళకి ప్రమాదం సృష్టించలేదు. ఎన్ని సంవత్సరాల క్రితం పుళ్ళు వచ్చేవమ్మా? ఏమైనా ఐడియా ఉందా? మా లెక్కల ప్రకారము మా భర్తలు వాళ్ళ తండ్రుల కాలంలో తప్పితే ఈ మన మధ్యలో అయితే కాదు, ఇప్పుడప్పుడుది కాదు ఈ పేరు, అప్పటి నుండి వస్తున్న పేరు. రికార్డుల ప్రకారంగా కూడా ఇదే పేరు ఈ ఊరికి. అయితే విన్నారు కదా, అసలుకి ఈ పులి పుట్టిగా గ్రామం సంబంధించి అయితే నిత్యం కూడా పులి ఈ గ్రామంలో సంచరించేదని, పులి సంచరించడమే కాకుండా ఇక్కడ ప్రజలు కూడా పులితో మమేకమై ఉండేటట్లు ఉండేదని, ఎవరి మీద హాని చేసేది కాదని. అయితే తమ తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ గ్రామంలో పులి సంచరించేవి కాబట్టి మనం చూసుకుంటే పూర్తిగా ఇది సీతంపేట మండలం సంబంధించి పార్వతీపురం మండ్యం జిల్లాకు సంబంధించి ఈ పులిపుట్టిగా గ్రామము. ఇది పూర్తిగా చుట్టూరు కూడా కొండలు వాగులతో ఉన్న ఇది. అయితే అప్పట్లో పులి సంచరించేది అనేసి ఒకే కారణంతోనే ఈ గ్రామానికి అయితే పులిపుట్టిగా అని పేరు పెట్టుకున్నారు. మనం ఎక్కడైనా చూసుకుంటే గ్రామస్తులకు సంబంధించి దేవుడి పేర్లు లేకపోతే ఆ విలేజ్లో ఉన్న ప్రముఖుల పేర్లు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము తమకి ఎటువంటి హాని చేయలేదనే కారణంతోనే మాత్రమే పులి పేరుని ఈ గ్రామంకి పులిపుట్టిగా అని పెట్టుకున్నారు. దానికి సంబంధించి కూడా మన బోర్డు మీద కూడా క్లియర్గా చూడొచ్చు, ఆ పులి బొమ్మను కూడా వేసుకున్నారు. అయితే పులి ఇక్కడ సంచరించేది కాబట్టి మాకు హాని చేసేది కాదు కాబట్టి అందుకే ఈ గ్రామానికి ఈ పేరు పెట్టుకున్నామని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవర్ టు స్టూడియో.